క్రీస్తునందు ప్రియమైన వారలారా, మనల్ని కన్న తల్లిదండ్రులు మనకి ఏదో ఒక ప్రయోజనం చేకూర్చడానికి నిరంతరం ఎలా ప్రయాసపడుతూ ఉంటారో, దానికంటే ఎక్కువగా మన పరలోకపు తండ్రి ఆయన్ను నమ్మిన మన కొరకు ఎల్లవేళలా ఏదో ఒక ప్రయోజనం చేకూర్చడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ లోకంలో మనం దీవించబడి 10 కాలాల పాటు పచ్చగా వర్ధిల్లడమే మన విషయంలో మన దేవుని కోరిక, మన దేవుని తపన. అయితే మనల్ని దీవించడానికి ముందు మనకు కొన్ని షరతులను కూడా ఆ దేవుడు విధిస్తారు. ఆ షరతులు మనం ఒప్పుకొని దానికి అనుగుణంగా మన జీవితాలను మనం సరిదిద్దుకుంటే అప్పుడు మనం ఊహించిన దానికంటే, కోరుకున్న దానికంటే అధికంగా ఆయన మనల్ని ఆశీర్వదిస్తారు. నేటి మన ధ్యాన లేఖన భాగం నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వచనం నుండి 25వ వచనం వరకు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, ఇక్కడ మన దేవుడు మనకు ఒకే ఒక్క షరతును విధించి ఆ షరతును ఒప్పుకుంటే 3 ఆశీర్వాదాలు ఇస్తాను అనే వాగ్దానం చేస్తున్నారు. ఆ ఒక్క షరతు ఏంటంటే, ఆయన మన కొరకు మన త్రోవలో మనతో పాటు ఉండడానికి ఒక దూతను ఏర్పాటు చేశారంట. ఆ దూతకు మనము లోబడి ఆయన మాటను జాగ్రత్తగా విని ఆయన చెప్పింది యావత్తు మనం చేయాలంట. 20, 21 వచనాలు నేను ఒకసారి చదువుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుతున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయనకు కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకు ఉన్నది. ప్రియులారా, ఈ మాటలు సాక్షాత్తు తండ్రి అయిన దేవుడే మనందరితో నేటు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు. అయితే ఇంతకీ ముందు ఈ దూత ఎవరో మనం తెలుసుకోవాలి. దీని గురించి భక్తులు, పండితులు బాగా ఆలోచించిన తర్వాత 3 అభిప్రాయాలు వెలుబుచ్చారు. ఒకటి, ఈ దూత మోషే అయి ఉంటాడు. మోషేను ఇశ్రాయేలీయుల కొరకు ఆయన ఎన్నుకుని పంపుతున్న మెసెంజర్ లాగా దేవుడు మనకు ప్రజెంట్ చేస్తున్నారు అని కొందరు అన్నారు. కాదు, ఇక్కడ దూత అని తండ్రి అయిన దేవుడు చెప్తున్నది పరలోకపు తన సైన్య సమూహములోని ఏదో ఒక దేవదూత గురించి అయి ఉంటుంది. ఎందుకంటే 91వ కీర్తన 11, 12 వచనాలలో కూడా, నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు అని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక పరలోకపు దూత గురించి తండ్రి దేవుడు ఇక్కడ చెప్తున్నారు అని కొంతమంది అంటున్నారు. మాథ్యూ హెన్రీ లాంటి చాలామంది ప్రఖ్యాత వేదాంతులు కాదు, ఇక్కడ చెప్పబడుతూ ఉన్న దూత మోషే కాదు, పరలోకపు ఏదో ఒక దేవదూత అంతకన్నా కాదు, ఇక్కడ చెప్పబడుతున్న ఈ దూత సాక్షాత్తు త్రిత్వంలోని సెకండ్ పర్సన్ అయినటువంటి క్రీస్తు ప్రభువే. ఎందుకంటే ఇక్కడ తండ్రి దేవుడు నా నామము ఆ దూతకు ఇయ్యబడి ఉన్నది అని అంటున్నారు. అంతేకాదు, ఆ దూతకు అతిక్రమములను పరిహరించే శక్తి, వెసులుబాటు, అధికారం కూడా ఉంది అని అంటున్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా క్రీస్తు ప్రభువే అని అన్నారు. బహుశా ఈ 3వ అభిప్రాయమే ఖచ్చితమని ఈ వారి వాదనలను బట్టి నేను కూడా నమ్ముతూ ఈ భావాన్నే మీకు కూడా ప్రకటిస్తున్నాను. ఎందుకంటే యేసయ్య ఈ భూమి మీద మనుష్య కుమారునికి పాపములను క్షమించే అధికారం ఉంది అని బాహాటంగానే ప్రకటించారు. కాబట్టి అలాగే కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో, మనము ప్రభువును శోధింపకయుందుము, వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి అంటూ నిర్గమకాండంలో చెప్పబడుతున్న దూత సాక్షాత్తు మన ప్రభు అయిన యేసే అని రూఢీ చేసేశాడు. కనుక ప్రియులారా, ఇప్పుడు తండ్రి దేవుని షరతు ఏంటంటే, ఈ దూతకు అంటే క్రీస్తు ప్రభువుకు మనం లోబడి ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి
ఆయన మాటను మనం శ్రద్ధగా వినడానికి ఒప్పుకున్నట్లయితే మనల్ని దీవించడానికి తండ్రి దేవుడు ఎల్లప్పుడూ సంసిద్ధుడుగా ఉన్నారు. సరే, ఆ దీవెనలు ఏంటో కూడా మనం చూసేద్దాం. 22వ వచనంలో దేవుడు చెప్తున్నారు, ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పునది చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినయుందును అని. కాబట్టి మొదటి దీవెన ఏంటంటే దేవుడు మనకు మిత్రుడవుతాడు, మన శత్రువులకు శత్రువు అవుతాడు. సృష్టి చరిత్రలో చాలా యుద్ధాలు జరిగాయి. అయితే 2 యుద్ధాలను మనం ప్రత్యేకంగా చెప్పుకుంటాం. అవి మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం. ఈ 2 యుద్ధాలలో గెలిచిన దేశాలు, బలవంతులైన దేశాలు సహకరించినందున గెలిచారు. ఓడిన దేశాలు, బలవంతులైన దేశాలు సహకరించలేదు గనక ఓడారు. కనుక ఇక్కడ రాజనీతి ఏంటంటే నువ్వు బలహీనుడు అయినా పర్వాలేదు, కానీ బలవంతునితో నువ్వు సహవాసం చెయ్యాలి అనేది. ప్రియ స్నేహితులారా, శూన్యంలో సృష్టిని చేసిన మన దేవుని కంటే బలవంతుడు ఇంకెక్కడుంటారు? మన బలహీనతల్లో ఆయనే మన బలంగా ఉంటాడు. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం 2వ భాగంలో మన ప్రభువు ఇలా అంటున్నారు, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని. ఎంత గొప్ప మాటో కదండి. పౌలు, నేను జబ్బు పడ్డాను దేవా, నేను సాతాను శక్తులపై యుద్ధం చేయలేను దేవా అంటుంటే, యుద్ధం నీది కాదయ్యా, నాది. నీ బలహీనత యందు నా శక్తి నీకు పరిపూర్ణంగా తోడై ఉంటుంది పౌలా అని అంటూ ఉన్నారు మనం నమ్మినటువంటి ఆ దేవదేవుడు. కనుక ప్రియ స్నేహితులారా, చాలాసార్లు మన లైఫ్లో ఊహించని విధంగా చాలా స్ట్రగుల్స్ వస్తూ ఉంటాయి. మనం పిచ్చి వాళ్ళలాగా వాటిపై మనమే పోరాడి గెలిచేయాలి అని ఎంతో ఫైట్ చేస్తూ ఉంటాం. తప్పులేదు, మనం ఫైట్ చేయాలి. కానీ వరలో కత్తి ఉండి కూడా దాన్ని తీయకుండా ఉత్త చేతులతో యుద్ధం చేస్తే ఎలా గెలుస్తాం? మన వరలోని కత్తి మన యేసయ్యే. మన యేసయ్యలో మనకు సమస్తము సాధ్యం. ఆయన్ని కానీ మన మిత్రునిగా మనం చేసుకోగలిగామా? సన్బలుటు, టోబియాల లాంటి ఎన్ని సవాళ్ళు మనకు ఎదురైనా వాటన్నింటిపైన విజయం మనదే. ఎందుకంటే మనం బలహీనులమేనేమో, కానీ మన మంచి స్నేహితుడు మాత్రం గొప్ప బలవంతుడు. మరి మనం ఆయన షరతుకు ఒప్పుకుందామా? ఒప్పుకుంటేనే ఈ దూతతో మనకు పొత్తు కుదిరేది. పొత్తు కుదిరితేనే ఈ దూత మనతో పాటు మన శత్రువుపై యుద్ధం చేయడానికి మనకు తోడుగా వచ్చేది. సరే, 2వ దీవెనను కూడా పరిశీలిద్దాం. 25వ వచనంలో దేవుడు చెప్తున్నారు, నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానీయమును దీవించును అని. కాబట్టి 2వ దీవెన ఏంటంటే, ఎప్పుడైతే తండ్రి దేవుని దూత అయిన క్రీస్తు ప్రభుని మాట వినడానికి మనం ఒప్పుకుంటామో అప్పుడు ఆయన మన ఆహారమును పానీయములను దీవిస్తాడు. చూడండి, ఈ సృష్టిలోని జీవరాశుల మనుగడకు ఆహారం, పానీయం ఎంత అవసరమో మనకు తెలియంది కాదు. కోటి విద్యలు కూటి కోసమే అంటుంటారు. దేవుని అనుగ్రహం మనకు లేకపోతే కొన్నిసార్లు మనకి ఎన్ని కోట్లున్నా తినడానికి మెతుకు కూడా దొరకదు. బహుశా మనం అనుకోవచ్చు, నేను కష్టపడతాను, సంపాదిస్తాను, తింటాను, ఇంకా దేవుడేంటి అని. ప్రియులారా, గమనించండి, మన కష్టార్జితాన్ని మనం అనుభవించాలన్నా కూడా దేవుని అనుగ్రహం మనకు కావలసిందే. కీర్తనలు 128:1-2లో ఏం రాయబడి ఉంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు అని. అవును, దేవుని యందు మనం భయభక్తులు నిలపలేకపోతే, ఆయన త్రోవల్లో మనం నడవలేకపోతే మన కష్టార్జితం చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఇరువైనట్లే అన్నట్లు అవుతుంది. నూతన నిబంధనలో ఒకడు బాగా ఆర్జించి, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అంటుంటే ప్రభువు అతన్ని అంటున్నారు, ఓరి వెర్రివాడా,
ఈ రాత్రే దేవుడు నీ ప్రాణం అడుగుతున్నాడు, నీకు తెలుసా అని. కనుక ప్రియ స్నేహితులారా, మన ఆహారం, మన పానీయం దీవించబడడం అంటే దాన్ని మనం అనుభవించగలగడమే. అనుభవించలేని సంపద బూడిదలో పోసిన పన్నీరే కదా. కనుక ప్రభువుకు మనం లోబడాలి. ప్రభువుకు లోబడి మన ఆహార పానీయాలను తండ్రి అయిన దేవుడు దీవిస్తాను అని చెప్తూ ఉన్నటువంటి వాగ్దానాన్ని మనమందరం కూడా మన జీవితంలో పొందుకుని తీరాలి. మరి తండ్రి దేవుని షరతుకు ఇప్పుడు మనం ఒప్పుకుందామా? అప్పుడు తప్పకుండా మన కష్టార్జితమైన ఆహారం, పానీయం మన కొరకు ఆ దేవదేవుడే దీవిస్తారు. ఇప్పుడు 3వ దీవెనను మనం పరిశీలిద్దాం. 25వ వచనంలోనే 2వ భాగంలో దేవుడు చెప్తున్నారు ఏమంటే, నా షరతుకు నువ్వు ఒప్పుకుంటే నేను నీ మధ్య నుండి రోగమును వెళ్ళగొట్టెదను అని. ప్రియ స్నేహితులారా, మరి ఏ తరమైనా ఈ సృష్టి చరిత్రలో ఇంత బాధపడిందో లేదో తెలియదు, కానీ మన తరం మాత్రం ఎన్నో రోగాలతో బాధపడుతోంది. ప్రతిరోజు బ్లాక్ ఫంగస్, ఎల్లో ఫంగస్ అంటూ ఏవేవో కొత్త కొత్త వ్యాధుల పేర్లు మనం వింటూ ఉండేవాళ్ళం. కరోనాకు వ్యాక్సిన్ రక్షణను ఇస్తుంది అన్నారు. వ్యాక్సిన్ అందరం తీసుకున్నాం, కానీ ఎంతవరకు కరెక్టో తెలియదు. కానీ ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఎన్ని ఇయర్స్ బ్రతుకుతారో గ్యారంటీ ఇవ్వలేం అంటున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న చాలామంది అమ్మో మాకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి అని చెప్తూ ఉండడాన్ని మనం వింటూ ఉన్నాం. దీనికి బలం చేకూరుస్తూ ప్రపంచంలోనే మొట్టమొదట వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి ఆ సమయంలో చనిపోవడాన్ని మనందరం చూసి ఆ కరోనా కాలంలో ఎంతగానో చలించిపోయాం. ఇంకోటి, కరోనా సమయంలో మొదట్లో ఆవిరి పట్టండి, కరోనా ఖతం అవుతుంది అన్నారు. కానీ తర్వాత ఏమన్నారు? ఆవిరి పట్టకండి, ఆవిరి పట్టడం వల్లే వైరస్ త్వరగా లంగ్స్లోకి వెళ్తోంది అని అన్నారు. ఇలా ఇవన్నీ వింటుంటే అప్పట్లో మనకు ప్రాణం విసిగిపోయేది. ప్రియులారా, వైద్యులకు పరమ వైద్యుడైన మన యేసయ్య ద్వంద్వ ప్రమాణాలు కలిగిన వాడు కాదు. రోగము కలిగిన వారి కొరకే నేను వచ్చాను అన్న మన యేసయ్య మాట మనం గాని విని ఆయనను మనం అనుసరించడం ప్రారంభించినట్లయితే, ఆయన షరతుకు మనం ఒప్పుకోవడానికి ఇష్టపడినట్లయితే, సాతానా వీనిని విడిచిపొమ్ము అని ఆజ్ఞాపించి సేనాను పాలద్రోలిన మన యేసయ్య మాట మనం వినడానికి ఈరోజు ఒప్పుకుంటే, తండ్రి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నేను నీ మధ్య నుండి రోగమును వెళ్ళగొట్టెదను అని. హోషేయ 6:1 ప్రవక్త మనకిలా పిలుపునిస్తున్నాడు, మనం యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును అని. కనుక ప్రియమైన స్నేహితులారా, నా తోటి క్రీస్తు అనుచరులారా, పరలోకపురి యాత్రికులారా, తండ్రి దేవుడు ఈరోజు నీకు నాకు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు. దీనిలో షరతు ఒక్కటే, దీవెనలు మాత్రం 3. మరి తీర్మానించుకుని ప్రార్థించుకుందామా? తలలు వంచండి. మా తండ్రి దేవా, మేము నడిచే త్రోవలో మార్గంగా ఉండడానికి నీవు మాకు అనుగ్రహించిన నీ దూత అయిన క్రీస్తు ప్రభువు మాటను వినడానికి, ఆయన సన్నిధిలో జాగ్రత్తగా మలుచుకోవడానికి, ఆయనకు కోపం రేపకుండా ఆయనకు లోబడి ఉండడానికి మేమందరం ఒప్పుకుంటున్నాము. దానికి తగినట్లుగా మమ్మును మేము సిద్ధపరుచుకుంటాం. దేవా, దయతో మాకు మిత్రుడుగా ఉండండి. దేవా, దయతో మా ఆహార పానీయాలను దీవించండి. దేవా, మా మధ్య నుండి రోగములను తొలగించండి. మీ బలీయమైన రెక్కల క్రింద మమ్ములను, మా కుటుంబములను చిరకాలము భద్రపరచండి. యేసుక్రీస్తు పుణ్యనామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసం ప్రభు బిడ్డలమైన మనకెల్లరకు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్.